ప్రేమికుడు హీ ఈజ్ ద నెక్స్ట్ ధారావాహిక 3వ భాగం. రచన బివిడి ప్రసాదరావు. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. జరిగిన కథ: తల్లి అనసూయకి అనారోగ్యంగా ఉందని తెలియడంతో తన ఊరికి వెళ్తాడు శేషగిరి. అక్కడ అనుకోకుండా తన మాజీ ప్రేయసి పార్వతీని కలుస్తాడు. గతంలో ఇరువైపులా పెద్దలు అంగీకరించకపోవడంతో వారి వివాహం జరగదు. పార్వతికి కుమార్ అనే వ్యక్తితో, శేషగిరికి గిరిజతో వివాహాలు జరుగుతాయి. శేషగిరి ఇప్పుడు పార్వతీని కలిసిన విషయం తెలిసి అతని తల్లిదండ్రులు మందలిస్తారు. ఇక ప్రేమికుడు ధారావాహిక 3వ భాగం వినండి. ఆకలవుతోంది, అన్నం వడ్డించు అనసూయతో చెప్పాడు. ఆమె లేచింది. మళ్ళీ నీ పాత వాలకం అగిపిస్తోంది, భయమేస్తోంది బిడ్డ, అప్పలస్వామి చెప్పేశాడు. శేషగిరి ఏమీ అనలేదు, కానీ అతడు ఎంతో అవస్థపడుతున్నాడు. అనసూయ అన్నం పెట్టింది. శేషగిరి తింటున్నాడు. శేషగిరే కదపాలన్నట్లు, మీ లక్ష్మమ్మే చెప్పాడు, తన అమ్మ వైద్యం కోసం పార్వతి పురం వెళ్ళినట్లు చెప్పాడు. అప్పలస్వామిని చూస్తున్నాడు. అంటే దానింటికి వెళ్ళావా? అనసూయ తక్కున కలగజేసుకుంది. అనేశాడు శేషగిరి. ఆ వెంబడే, నాకే తప్పుడు ఆలోచన లేదు, గతంలో పరిచయం, పైగా ఇన్నాళ్ళు ఆమె వివరాలు నాకు తెలియవు, కలిసి మాట్లాడాలి అనుకున్నాను చెప్పాడు. అనసూయ ఏమీ అనలేదు. అప్పలస్వామి మాత్రం ఆగి, దాని బోగట్లు చెప్పుకోదగవి ఏముంటాయి, ఏమున్నా మనకెందుకు, ముఖ్యంగా నీకెందుకు గబగబా అన్నాడు. శేషగిరి మాట్లాడలేకపోయాడు. అలాగని తిండి ఆపలేకపోయాడు. తింటూనే ఉన్నాడు. వాళ్ళ మధ్య మాటలేవు. శేషగిరి తిండి ముగించి లేస్తూ ఉండగా, కొద్దిగా అన్నం వడ్డిస్తాను, పెరుగు వేసుకో అనసూయ అంటుంది. గడ్డ పెరుగు నీకిష్టమేగా, తిను అప్పలస్వామి కలగజేసుకున్నాడు. అవునవును, నా ఇష్టాలు మహా తీర్చిపెట్టారు లేచిపోయాడు శేషగిరి. పెరట్లోకి పోయి చేయి నోరు కడుక్కొని వచ్చాడు. అనసూయ తుండుగుడ్డ అందించింది. తుండుగుడ్డ పనిని కానిచ్చేసి దాన్ని మంచం మీద పడేశాడు శేషగిరి. అలా వెళ్ళొస్తాను చెప్పాడు. ఇంకెక్కడికి అప్పలస్వామి అడిగాడు. ఊరు కొత్త, నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు, కబుర్లాడి వస్తాను చెప్పాడు శేషగిరి. ఏ కబుర్లు? దాని బోగట్లక, దాని నుండి పడిన నామోషీలు చాలు అప్పలస్వామి హైరాణ అవుతున్నాడు. తగ్గడానికి శేషగిరికి ఇష్టం లేదు. చాలండి, పార్వతి మూలంగా ఏ నామోషీలు పడలేదు, మీ పెద్దల యాగీల మూలంగానే రచ్చరచ్చ అయింది. నన్ను మాట్లాడనిచ్చారా? విసుక్కున్నాడు. నాన్న చెప్పేది వినుకోరా, కూర్చొని ఏడ్నే మాట్లాడుకో అనసూయ చెప్పింది. ఆ వెంబడే అప్పలస్వామితో, బిడ్డని ఎందుకు ఆడిపోసుకుంటున్నారు, ఎప్పుడుదో తవ్వడం ఎందుకు, బిడ్డని కూర్చోబెట్టుకొని మాట్లాడుకోవచ్చుగా, వాడంటున్నాడుగా, వాడిలో ఏ తప్పుడు ఆలోచన లేదని వినుకో. అనసూయ కూలవుతోంది ఎందుకో. సర్లేవే, దాని కబుర్లేగా వీడికి కావాలి, మనకి తెలిసినవి చెప్దాం, కూర్చోబిడ్డా అప్పలస్వామి తగ్గాడు. శేషగిరి కాస్త స్థిమిత పడగలుగుతున్నాడు. మంచం మీద కూర్చున్నాడు. లెగు, మనము అన్నం తిందాం, తింటూ బిడ్డతో మాట్లాడుకోవచ్చు అనసూయ చెప్పింది. అప్పలస్వామి లేచాడు. అనసూయ వడ్డన చేసింది. ఆ ఇద్దరూ భోంచేస్తున్నారు. అప్పలస్వామి కొడుకుతో చెబుతున్నాడు. మొగుడు పెళ్ళాలకు పడ్డం లేదట, ఇద్దరూ విడిపోవచ్చు. శేషగిరి తుల్లిపడ్డాడు. తమాయించుకుంటూ, ఏంటి నాన్న, నువ్వు పార్వతి గురించేనా చెప్పేది అడగగలిగాడు. దాని గురించే, చాన్నాడుగా దీని అత్తోరింట గొడవలవుతున్నాయి, దీని అబ్బ ఉన్నప్పుడు దీని ఆటలు సాగాయి, మరి వాడి నోరు అంతటిది, ఆడు పోయాక దీని పప్పు నొడకలేదు, అప్పుడప్పుడు తగువలాడి వచ్చేది, సర్దితే తిరిగిపోయేది, ఇప్పుడు ఏకంగా వచ్చేసినట్టే ఉంది, చాన్నాళ్ళుగా ఇక్కడే ఉంటుంది, ఏదో జబ్బు చేసి దీని తల్లి కాలు లాగేసింది, అది నడవలేదు, దీని అబ్బ ఉన్నప్పుడే దీనింటి మెరుపులు, చుట్టాలు కూడా ఇప్పుడు చేరేది లేదు, చేరదీసేది లేదు అప్పలస్వామి చెప్పాడు. శేషగిరి మాట్లాడలేకపోతున్నాడు. బిత్తరై ఉండిపోయాడు. అనసూయ అప్పలస్వామి భోజనాలు చేసి లేచారు. అనసూయ చక్కబెట్టుకుంటోంది. అప్పలస్వామి కొడుకు ఎదురుగా బల్ల మీద కూర్చున్నాడు.
శేషగిరికి తన తల్లిదండ్రుల కదలికలు తెలుస్తున్నాయి, కానీ పరధ్యానంలోనే ఉన్నాడు. నడుం వాల్చు అనసూయ కొడుకు దగ్గరకు వచ్చింది, చెప్పింది. ఆ వెంబడే చేసుకున్నోళ్లకు చేసుకున్నంతే నా బిడ్డను ఆడిపోసుకున్నారు, తిప్పలు పడుతున్నారు అంది. నేల మీద చతికిల పడింది. శేషగిరి కిలికేయబడ్డాడు, కుదరవలేకపోతున్నాడు. ఇంచుమించుగా అనాలోచనగానే లేచి నిల్చున్నాడు. చేతి వాచి వంక చూసుకుంటూ, బస్సు వచ్చే టైం, నేను ఇంటికి వెళ్ళిపోతాను చెప్పాడు. అదేంట్రా అనసూయ అంది. అప్పలస్వామి ఏమీ అనడం లేదు. అలాగే ఆ ఇద్దరూ శేషగిరిని ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. శేషగిరి తెచ్చుకున్న బ్యాగ్ తీసుకొని, మీరు జాగ్రత్త అమ్మా, డాక్టర్ చెప్పినట్లు తింటోండు, ఆ బలం మందులు అయ్యే వరకు వాడు, వస్తా. అతడు అక్కడి నుండి భారంగానే కదిలాడు. శేషగిరి, గిరిజ మంచం మీద పడుకొని ఉన్నారు. వాళ్ల మధ్య రాగిణి పడుకుంది. రాగిణి నిద్రపోతున్నట్లు గుర్తించాక ఒత్తిగిల్లి శేషగిరి తన కుడి చేతి 4 వేళ్లతో మెత్తగా గిరిజ ఎడం భుజం చేతిని తట్టాడు. గిరిజ వెల్లకిలా పడుకొనుంది, కళ్ళు మూసుకొని ఉంది. శేషగిరి చేష్టకి గిరిజ కళ్ళు తెరిచింది. తల తిప్పి అతన్ని చూస్తోంది. రా శేషగిరి సున్నితంగా పిలిచాడు. ప్రయాణం చేసి వచ్చారు, నాకా ఓపిక లేదు ఇప్పుడు, ఈరోజు కొద్దు చెప్పింది గిరిజ. రాగిణి నిద్రపోయాక శేషగిరి, గిరిజ హాల్లోకి వెళ్తూ ఉంటారు. సోఫా కమ్ బెడ్న తమ శారీరక అలజడులని చల్లార్చుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు. ఇప్పుడు దానికే కాదు, మెల్లగా చెప్పాడు శేషగిరి. మరి గిరిజ వింతవుతోంది. శేషగిరి నెమ్మదిగా మంచం దిగాడు. నీతో మాట్లాడాలి చెప్పాడు. గిరిజ లేచింది, మంచం దిగింది. తలగడిని తిప్పి రాగిణి కదలికలకు అడ్డుగా పెట్టింది. శేషగిరి కూడా తన తలగడిని అలానే సర్దాడు. వాళ్ళిద్దరూ ఎప్పుడూ చేసేదే ఇది. ఇద్దరూ హాల్లోకి వచ్చారు. హాల్లో బ్లూ లైట్ వెలుగుతోంది. సీలింగ్ ఫ్యాన్ స్విచ్ ఆన్ చేశాడు శేషగిరి. ఎప్పటిలాగా సోఫాని బెడ్గా విప్పక సోఫాలానే ఉంచి కూర్చున్నాడు. భర్త పక్కనే గిరిజ కూర్చుంది. నీతో నేను ఒక ముఖ్య విషయం చెప్పాలి, నీతో దానిపై చర్చించాలి చెప్పాడు శేషగిరి. ముందు విషయం చెప్పండి. గిరిజలో ఏ మార్పు రాలేదు. 6 నిమిషం తర్వాత, నిజానికి నీ వద్ద దాపరికం కాదు, అనవసరమని చెప్పలేదు, కానీ ఇప్పుడు నీకు చెప్పాలి చెబుతున్నాడు శేషగిరి. అడ్డై ఉపోద్ఘాతం ఆపి విషయానికి రండి గిరిజ కలగజేసుకుంది. ఇంకా ఉంది. ప్రేమికుడు ధారావాహిక 4వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.